హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో తొలేకాదశి ప్రసాదంగా పేలాల పిండి ప్రసాదం ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఆ ప్రసాదాన్ని ఎందుకు పెడతారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ తొలేకాదశి పండుగ అంటే హిందువులు మొదటగా జరుపుకునే పండుగని మనందరికీ తెలిసిందే కదా. ఈరోజు మహావిష్ణువుని పూజిస్తూ ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు. అలాగే గుడుల్లో కూడా ఈ పేలాల పిండిని ప్రసాదంగా కూడా పంచిపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పేలాల పిండి అంటే పితృదేవతలకి చాలా ఇష్టమైనదంట. అందుకోసం ఈ తొలేకాదశి రోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం ప్రసాదంగా తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారంట. ఇప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పేలాల పిండిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు జొన్నలను తీసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. జల్లించుకున్నట్లయితే జొన్నల్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. లేకపోతే మరొక విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్నల్ని వేడి నీటిలో ఒకసారి ఉడకబెట్టుకుని ఆరబెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న జొన్నల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక దలసరపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఒక గుప్పెడు జొన్నలను వేసుకోవాలి. జొన్నలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జొన్నలు ఎప్పుడైతే పాప్ అవడం స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు ఇలా మూత పెట్టుకోవాలి. మూత మరీ టైట్గా పెట్టేయకూడదు, కొద్దిగా లూజ్గా ఉండే విధంగా పెట్టుకోవాలి. పేలాలను ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా పేలాలను తయారు చేసుకోవాలి. అదే కడాయిలోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 10 జీడిపప్పు పలుకులు, 10 బాదం పప్పులను వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, పేలాలను పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తయారు చేసి పెట్టించుకున్న పేలాలను కూడా వేసుకోవాలి. పేలాలను వేసుకుని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మిగిలిన పేలాలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం పేలాల పిండిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 ఇలాచీలు వేసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసుకున్నట్లయితే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. అలా కాదు మేము పేలాలు కొలుచుకుంటాం అనుకుంటే 1 కప్పు బెల్లానికి 3 కప్పుల పేలాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లము పేలాల పిండి ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక మరొకసారి మిక్సీలో వేసుకుని పల్స్ మూడ్లో గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకున్నట్లయితే పేలాల పిండి పొడి పొడిలాడుతూ వస్తుంది. పిండినంతటిని ఒక బౌల్లోకి తీసుకున్నాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు నెయ్యి మిగిలింది కదా, ఆ నెయ్యిని ఈ పేలాల పిండిలో వేసుకోవాలి. ఇలాగ ఈ ప్రసాదంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్నట్లయితే జొన్న పేలాల పిండి ప్రసాదం రెడీ అయిపోయినట్లే. జొన్నలతో పేలాల పిండిని ఏ విధంగా తయారు చేశానో చూసారు కదా. మీరు కూడా ఈ తొలేకాదశికి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ పేలాల పిండిని ప్రసాదంగానే కాదు నార్మల్గా కూడా చేసుకుని తినవచ్చు. ఈ సీజన్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. ఈ జొన్న పేలాల పిండి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.